తమ్ముడు ఏమన్నా చాలా పెద్దోళ్ళు ఆయనకే చెప్తాను అనేకాల పెద్దోళ్ళని ఆయన మీరు కార్ ఎక్కిన తర్వాత రైట్ కొంచెం సార్ సార్ ఇందులో మాట్లాడుతున్నాం మన దగ్గర పనిచేస్తారు మనలు ఇద్దరు సీఎల్ మీరు ఇద్దరు కొంచెం లోపల ఉంటారు అందరు వస్తారు అన్న ఓకే చూడండి సార్ 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 అటే ఉండమ్మా అమ్మ 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 అటు జరుగు ఇటు జరగండి మేడం మా ఊర్లో అన్ని ఆగండి ఆధ్వర్యంలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా కోసిన వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 40 కిలోల 600 గ్రాములకే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ 2400 ఇవ్వడం జరుగుతుంది. అది వడ్లు కూడా పట్టించి ఉండాలి. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి ప్రైవేట్ రైస్ మిల్లులకు అమ్ముకోకుండా నష్టపోకుండా 1700కే అమ్మి మీరు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే ఏ బెనిఫిట్ అయితే ఉన్నదో అది మినిమం సపోర్ట్ ప్రైస్ 2400 కానీ సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ గమనించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండదండలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని అమ్మాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. జరుగుతుంది. తడిసిన వడ్లను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎండలు వస్తున్నాయి కాబట్టి తొందరనే ఈ వర్షాకాలంలో ఎక్కడైనా తడిగి ఉంటే కూడా దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి మంచిగా చేసి అమ్మాలని నేను కోరుతా ఉన్నాను రైతులందరూ.